నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రిమూవ్ హర్డిల్స్ ఇన్ మీ. ఒకరు ఒక ప్రశ్న అడిగారు, దాని జవాబు చూద్దాం. కొంతమంది భక్తిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న వాతావరణంలో, అలాంటి కుటుంబాల్లో, అలాంటి క్షేత్రాల్లో పుట్టి ఉంటారు. వాళ్ళకి మంచి సత్సంగం దొరుకుతుంది. కానీ అందరికీ అలాంటి అవకాశాలు ఉంటాయా? అలాంటి కుటుంబాలలో పుట్టని వాళ్ళు కూడా ఉంటారు. అలా అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలి? అలాగే భక్తి లేని, భగవంతుడి మీద నమ్మకం ఉన్న, ఆచరణ లేని కుటుంబంలో పుట్టినందుకు భక్తి లేకుండా ఉండిపోవాలా? తాము కూడా నిత్య జీవితంలో పడుతూ లేస్తూ దొర్లుతూ ఉండిపోవాలా? లేక తమకు తాము భక్తి పెంచుకోవాలా అని ప్రశ్న. కొంతమందికి పూర్వజన్మ సుకృతము, ఈ జన్మలో మంచి కుటుంబంలో పుట్టడం, సత్సంగం దొరకడం, మంచి స్నేహితుల మధ్య పెరగగలగడం అనే అవకాశాలు ఉంటాయి. మంచి క్షేత్రం అంటే ఉదాహరణకు శ్రీరంగం, తిరుపతి, సింహాచలం, అహోబిలం ఇట్లా దివ్యక్షేత్రాల్లో వాసం చేసే అవకాశం ఉంటుంది. అక్కడ సత్సంగాలు కూడా ఉంటాయి కాబట్టి వాటితో స్నేహం దొరుకుతుంది. వేరే చోట ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి రావాలని కోరికతో వచ్చి ఇక్కడ ఉండి ఈ సత్సంగాల్లో చేరతారు. అలాంటి వాళ్ళకు బాగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరికీ ఉంటుంది అని చెప్పలేం. ఎక్కడెక్కడో ఉంటాం తాపంతో, అయ్యో మనకి దొరకలేదే అనే బాధతోనూ అలానే ఉండిపోవాలా అంటే అలా ఉండవలసిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా అక్కడి నుంచే భగవంతుడి గురించి భక్తి చేయవచ్చు. ప్రతిరోజు ఆయన వైపు ఒక్కొక్క అడుగుగా వేస్తూ ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న కొన్ని దివ్యక్షేత్రాల్లో ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అది వాస్తవం. కానీ అక్కడే ఉండి కూడా ఆ అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది చూసి మనం బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఈ లోకంలో ఎక్కడ ఉన్నా మన చోటు నుంచి భగవంతుడి గురించి వినవచ్చు, ఆయన గుణాలు అనుభవించవచ్చు, ఆయన వైపు ఒక్కొక్క అంగుళంగా ముందుకు నడవచ్చు. ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచే అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో ఈ రోజుల్లో అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రశ్నలో రెండవ భాగం. ఎక్కడ ఉన్నా చిన్న వయసులో చాలా ఉత్సాహంగా ఉద్యోగాలు అవి చేసాం. కానీ ఇప్పుడు క్రమంగా భగవంతుడిని అనుభవిస్తున్న కొద్దీ, ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇతర విషయాల్లో మనకు ఉత్సాహం తగ్గుతోంది. వాటి మీద ఆసక్తి తగ్గింది. సమయాన్ని వృధా చేస్తున్నామేమో అని కూడా అనిపిస్తోంది. కానీ కుటుంబ పోషణ కోసం ఉద్యోగానికి వెళ్ళి తీరాలి, సంపాదించి తీరాలి. ఇలాంటి సందిగ్ధ దశను ఎలా అధిగమించాలి? ఇదే క్షేత్రంలో ఉండి ఉద్యోగానికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, భజనకు వెళ్ళొచ్చు, ప్రబంధం నేర్చుకోవచ్చు. కానీ వేరే ఊళ్ళల్లో ఉంటే బ్యాలెన్స్ చేయడం కూడా కుదరదు. ఒక యంత్రంలాగా జీవితం నడుస్తూ ఉంటుంది అని ప్రశ్న. అదే క్షేత్రంలో ఉండి కూడా భగవంతుడిని తప్ప ఇతర విషయాల్లో మునిగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితం కూడా గడుస్తూనే ఉంటుంది. విష్ణు పురాణంలో సావిత్యాస తాత్కర్మ బంధాయ సావిద్యాభిముక్తి అని పరాశరుడు చెప్పాడు. సంసారంలో ఏది నిన్ను బాధించదో దాన్ని మాత్రమే చెయ్యి, ఆ విద్యనే నేర్చుకో. ఏది నీకు ముక్తినిస్తుందో వాటిని నేర్చుకో అని చెప్పింది. ఒక దేశంలో ఒక దివ్యక్షేత్రంలో ఉన్న వాళ్ళకి ఇది ఉపకరిస్తుంది అని చెప్పలేం. ఎక్కడ ఉన్నా సరే, సామాన్య ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడో మారుమూల ఉన్నా, ఏది మనకు ముక్తి ఇస్తుందో దాన్ని నేర్చుకోవాలి. దివ్యక్షేత్రంలో నివసించినప్పుడు బ్యాలెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అది నిజంగా బ్యాలెన్స్ కాదు. భగవంతుడి విషయంలో పూర్తిగా మునగాలంటే దానికి ఒక దివ్యక్షేత్రం కాక బయట ఉన్న వాళ్ళు కూడా ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడి విషయాల్లో నేను ప్రీతితో ఉన్నాను, ఆకర్షింపబడ్డాను, కాబట్టి నాకు మిగిలిన విషయాలు నచ్చటం లేదు అని చెప్పేటప్పుడు నిజంగా మిగిలిన విషయాలు మనం మానేయడం సోమర్థనంతోనా, లేక భగవంతుడి మీద ప్రీతితోనా? ఇది ఒక ఎస్కేపిజమా, లేక నిజంగా భగవంతుడి విషయాల్లో మనం పూర్తిగా మనసు లగ్నం చేశామా? ఏది కారణం అని మనకు మనమే పరిశీలించుకోవాలి. పని చేయడానికి ఇష్టం లేకపోవడం వలన, భగవంతుడి మీద నిజంగా ప్రీతి అధికం కావడం వలన ఆ సమయాన్ని ఇతర పనుల కేటాయించలేకపోయామా, లేక చేసే పని మీద ఉత్సాహం లేక ఎస్కేప్ అవడం కోసం భగవంతుడి మీద భక్తి అని ముసుగు వేసుకుంటున్నామా? ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి.
సోమర్తనం లేకుండా భగవంతుడికి భాగవతులకు కూడా కైంకర్యం చేయాలని ఉంది, కానీ బయట ఉద్యోగం మాత్రం చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు నిజంగానే భగవంతుడి మీద పూర్తిగా మనసు లగ్నమై ఉంటే దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. బయట పనులను తగ్గించుకుంటూ ఇంకొంచెం ఎక్కువగా భగవంతుడి విషయంలో నిమగ్నం కావడం మంచిది. కానీ బాధ్యతల నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. బాధ్యతలు అనడం వల్ల మనకి ఇష్టం లేనిదైనా, మనకు ప్రాప్తం కానిదైనా దాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండాలి అంటే అది సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ పనులు కొంచెం మార్పు చేసుకోవాలి, కొంత సమయాన్ని తగ్గించుకోవాలి. ఈ రోజుల్లో ఇంట్లో ఉండే వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక పద్ధతిని స్వీకరించి జీవితాన్ని కొనసాగించాలి, బాధ్యతలు నెరవేర్చాలి. ఇప్పుడు సుమారుగా 45 ఏళ్ళు ఉంది ఒకరికి. రాబోయే కాలానికి ఆయన కొంత సేవ్ చేసి పెట్టుకున్నాడు, నెలలా రాబడి ఏర్పాటు చేసుకున్నాడు. అనుకున్నప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనకు మన అవసరాలకు సరిపోయేటంత ధనం ఉంటే ఇంకా ఇంకా సంపాదించాలని బయటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అది మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. ఇంకోటి, భగవంతుడి విషయంలో మనం పూర్తిగా లగ్నమై ఉంటే, కైంకర్యం చేస్తుంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన మంచి చెడ్డలు చూస్తాడు, మనల్ని గట్టెక్కిస్తాడు. మనం నిజంగా ఆయన మీద ప్రీతితో ఉంటే తప్పక నెరవేరుతుంది. మనం సోమరితనంతో ఉండి భగవంతుడు నమ్ముతున్నట్టుగా వేషం వేస్తే మాత్రం సఫలం కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేయాలి. జై శ్రీమన్నారాయణ.